అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మనం అనేక మంది ప్రొఫెసర్ తోటి వరుస ఇంటర్వ్యూలు చేస్తున్నాం స్టూడెంట్స్ యొక్క ప్రయోజనం కోసం. ఎంసెట్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనేటువంటి విషయంలో స్పష్టత కోసం మనం చేస్తున్న ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు హైదరాబాద్ శివార్లలో ఉన్న ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక అద్భుతమైనటువంటి కాలేజ్. దానికి సంబంధించినటువంటి హెచ్ఓడితో మాట్లాడి ఈసీ యొక్క మొత్తం సమగ్ర వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ సతీష్ కుమార్ గారు, వీరు ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో హెచ్ఓడిగా పనిచేస్తున్నారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. యాక్చువల్గా మళ్ళీ కొంచెం లైఫ్ ఈజ్ ఏ సర్కిల్ అంటుంటారు కదా, సో మళ్ళీ సిఎస్సి అని మళ్ళీ ఈ మధ్య చాలా ఫోన్లకు ఏమొస్తున్నాయి అంటే పేరెంట్స్ నుంచి, సార్ రిసెషన్ ఉంది కదా, సిఎస్సి సీట్లు పెరిగిపోయినాయి కదా, ఈసీకి వస్తే బాగుంటుందా, ఈసీ తీసుకోమంటారా అనేది. మళ్ళీ లాస్ట్ టైం ఈసీ అంటే ఈసీ చీకొట్టేటోళ్ళు చిదరించుకుంటారు. ఈసీ అంటే లాస్ట్ టైంకు ఈసీ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈసీ అంటున్నారు. ఏం చెప్పండి అసలు ఈసీ యొక్క స్కోప్ ఏంటి యాక్చువల్గా? అదేనండి, అంటే దీనికి ఒక సామెతతో మొదలు పెడదాం అనుకున్నానండి. ఇందుకలడు అందుగలడని సందేహంబు వలదు, ఎందెతికినా అందందే గలడు ఆ శ్రీహరి అని ఒక నానుడు ఉండేది. మీరు కూడా వినే భక్త ప్రహ్లాద చెప్పిన విషయం. శ్రీహరి గారు మనకు ఎట్లా కనబడరు, దైవము. ఆ శ్రీహరి గారి ప్లేస్లో ఈసీ పెట్టుకుంటే సమంజసంగా ఉంటుందండి. ఓకే. ఇందుగలదు అందుగలదని సందేహంబు వలదు, ఎందెతికినా అందందే గలదు ఈసీ. మీరు ఒక్క ప్లేస్ చూపించండి నాకు, ఈసీ అంటే ఐసీ చిప్ లేనిది ఒక్క ప్లేస్ చూపించండి. మీరు నిలబడుకుంటే మీ మొబైల్లో రిస్ట్ వాచో ల్యాప్టాపో కెమెరానో, పోనీ భూమి మీద కాదు ఆకాశంకి వెళ్ళండి, ఆకాశంలో కూడా ఈసీ ఉంది, శాటిలైట్. శాటిలైట్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎలక్ట్రానిక్ రిపీటర్. నేల మీద కానీ, నీళ్ల మీద కానీ, నీళ్ల లోపల కానీ, గాల్లో కానీ, ఆకాశంలో కానీ, అనంతంలో మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఈసీ లేని చోటు అంటూ ఉండదు. మీ ఇంట్లో చూసుకోండి, రిఫ్రిజిరేటరు, ఎయిర్ కండిషనరు, ఎయిర్ కూలరు, టీవీ, ఇవన్నీ కూడా పేరెంట్ స్టూడెంట్ కదా అవసరం లేదు సార్, ఎక్కడైనా జాబ్ కావాలి. అదే సార్, ఇన్ని వస్తువుల్లో ఇన్ని ప్లేసుల్లో ఎలక్ట్రానిక్స్ ఉంది అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ అవసరం పడుతుంది. ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి మెయిన్గా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు, ఐసీ. ఇప్పుడు చాలా పెరుగుతుందట కదా సార్, నేను మీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడాను. అవును, మన మోడీ గారు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అదే 76,000 కోట్లు ఇచ్చారండి. 76,000 కోట్లు దేనికి? చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్ ఇండస్ట్రీ కోసం ఇంత ఫండ్ రైజ్ చేశారు. ఎందుకంటే కోవిడ్ టైంలో చిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కొన్ని కంట్రీస్, పేర్లు చెప్పదలుచుకోలేదు, రిసెషన్ వల్ల చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయింది. మోడీ గారు అవంతా కూడా ఇండియాకి షిఫ్ట్ చేస్తున్నారు. కరెక్ట్ సార్. మరి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా బీటెక్ ఈసీ చేసి ఉండాలి ఆ కుర్రవాడు. ఇప్పుడు చాలా కాలేజీలో మీరు అన్నట్టు సిఎస్సి సీట్లు ఎక్కువ ఉన్నాయి, ఈసీ సీట్లు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మా కాలేజీలో 120 సీట్లు ఉన్నాయి ఈసీఈలో. సో ఈ సీట్లు ఎట్లా అంటే కేక్స్ జెమ్స్ అంటారు చూడండి, 4 ఏళ్ల తర్వాత జెమ్స్ లాగా తయారైపోతారు. మిగిలిన కాలేజీలో లేని అడ్వాంటేజ్ మా దగ్గర ఈసీ ఉంది. సో జెమ్స్ లాగా ప్రిన్సిపల్ గారు అదే 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 సీనియర్ మోస్ట్. అవునండి, 20 ఏళ్ళు మీరు ఇంత చెప్పడం, 30 ఏళ్ళ సర్వీస్, 30 ఏళ్ళ సర్వీస్, 20 ఏళ్ళు మీకు ఇండియాలో నెంబర్ 1 ఉండే ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీలో పనిచేస్తారంటే మీరు ఇంకా ఎక్స్పర్ట్, దాని అనుమానం లేదు. అవునండి అవునండి. ఈసీ వాళ్ళకి ఇలా అంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా ఇంకొక విషయం చెప్తాను. మొబైల్, చిన్న కుర్రాడు దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంది. మొబైల్లో చేసే కమ్యూనికేషన్ మొబైల్ కమ్యూనికేషన్ అంటారు. మొబైల్ కమ్యూనికేషన్ చేయాలి అంటే మీకు బ్యాండ్విడ్త్ ఆర్ 5G స్పెక్ట్రమ్ వినే ఉంటారు. 5G స్పెక్ట్రమ్కి మీరు నమ్మరండి, జియో ఎయిర్టెల్ వాళ్ళు కలిపి 1.5 lakh crore 1.5 లక్ష కోట్లు పెట్టి 5G స్పెక్ట్రమ్ కొనుక్కున్నారు. సో ఈ బ్యాండ్విడ్త్ అన్ని యూటిలైజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఇంజనీర్స్ కావాలి. సో మా బ్రాంచ్లోనే 2 పేర్లు ఉన్నాయండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇందాక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఎలక్ట్రానిక్స్ కిందకి వస్తుంది. శాటిలైట్ కమ్యూనికేషన్, మొబైల్ కమ్యూనికేషన్, మైక్రోవేవ్ కమ్యూనికేషన్, నావిగేషన్, ఇవంతా కూడా కమ్యూనికేషన్ కింద వస్తుంది. సో ఎలక్ట్రానిక్స్ చదివిన పిల్లవాళ్ళకి ఎలక్ట్రానిక్స్ జాబ్స్ వస్తాయి, కమ్యూనికేషన్ జాబ్స్ వస్తాయి. ఇది కాకుండా గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ ఉన్నాయి, ఇస్రో, డిఆర్డిఓ ఇలాంటి కంపెనీస్లో గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ వస్తాయి. వీటిలో జాబ్స్ రావాలి అంటే మోస్ట్లీ దే షుడ్ రైట్ an entrance exam called as GATE, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఇది రాయడం వల్ల వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రావచ్చు. ఐఐటీస్, ఎన్ఐటీస్, సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటెక్ చేసే ఆప్షన్ కూడా వస్తుంది. అందరికీ తెలిసిన విషయమే, ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీ ఈజ్ వెల్ నోన్ టు గివ్ గేట్ కోచింగ్. నెంబర్ 1 అంటే వెల్ నోన్ ఆల్ ఓవర్ ఇండియా, నెంబర్ 1 అండి. గత 25 ఏళ్ళు, 30 నెంబర్ 2 నెంబర్ 3 కూడా మీదే అనుకున్నా తెలుసు. నెక్స్ట్ కాంపిటీషన్ అంటే ఇన్స్టిట్యూషన్స్ కూడా నెక్స్ట్ లేవు. సో
మా హానరబుల్ జనరల్ సెక్రటరీ గోపాలకృష్ణమూర్తి గారి కాలేజు ఇన్స్టిట్యూట్ రెండు ఒకటే. సో మా దగ్గర టీచింగ్ అంతా కూడా ఎలా చేస్తామంటే ఇంజనీరింగ్ డిగ్రీ రావాలి, తర్వాత గేట్లో మంచి ర్యాంకు రావాలి. అంటే ఇంజనీరింగ్ పక్కన పెట్టమండి, ఇంజనీరింగ్తో పాటు గేట్ ఓరియంటేషన్ ఇస్తాం. సో పనిలో పని అందరికి కూడా గేట్ కోచింగ్ ఇస్తారా మీరు ఈసీలో? అంటే బ్లెండ్ చేసి ఇస్తామండి, సపరేట్గా కాదు, ఇంటగ్రేటెడ్గా. ఇప్పుడు మనం ఇంటగ్రేటెడ్ కోర్స్ అంటారు కదండి, అలా చేస్తున్నాం. అంటే సపరేట్గా ఇది గేటు ఇది ఇంజనీరింగ్ అని చెప్పాము, కలిపేస్తుంటాం. కానీ గేట్లో అడ్వాంటేజ్ అయితే ఉంటుంది మీకు. అడ్వాంటేజ్ గవర్నమెంట్ జాబ్స్ పోయినా కూడా సిలబస్ గేట్ సిలబస్ అడ్వాంటేజ్ ఉంటుంది. మేము చెప్పే సబ్జెక్ట్సే గేట్లో ఉంటాయి. సో సిలబస్ కంబైన్ చేసి చెప్తాం కాబట్టి గేట్కి వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది. తర్వాత మా దగ్గర ఇంకో స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే కంపెనీ ట్రైనింగ్ ఇస్తారు కదా, మామూలుగా ప్లేస్మెంట్స్ వాళ్ళు ఇస్తారు. మా దగ్గర ఉన్న ఏకైక ప్రత్యేకత ఏంటంటే ఒక కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీకి మళ్ళీ సపరేట్గా 1 వీక్ ఆ 10 డేస్ స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాం. జనరల్ ట్రైనింగ్ అందరూ ఇస్తారండి, యాప్టిట్యూడ్ అనుకోండి, వర్బల్ కమ్యూనికేషన్స్, రిటర్న్ కమ్యూనికేషన్స్, కోడింగ్, సి, జావా ఇవన్నీ అందరూ ఇస్తారు. మా దగ్గర స్పెసిఫిక్గా ఏంటంటే ఎస్పెషల్లీ హార్డ్వేర్ కంపెనీస్ కోసము స్పెషల్ ట్రైనింగ్, కొద్దిగా ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో ఇస్తాము, కొద్దిగా ప్లేస్మెంట్ సెల్లో ఇస్తాం. అంటే జనరల్గా పర్టికులర్ కంపెనీ వచ్చిందనుకోండి, ఆ కంపెనీ వెబ్సైట్ చూసి మేము కనుక్కుంటాం వీళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉంటుంది అని. అదే కాకుండా మాకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మా అల్యూమిని, మా పాత స్టూడెంట్స్ ఉంటారు కదండి, చాలామంది హార్డ్వేర్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. అది జైలింగ్స్ అనుకోండి, ఏఎండి అనుకోండి, చాలా కంపెనీస్లో. వాళ్ళ ద్వారా వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో మేము కనుక్కుంటాం. అంటే క్వశ్చన్ పేపర్ లీకేజ్ కాదండి, అంటే అసలు ఏది తెలిస్తే అక్కడ జాబ్ వస్తుంది అని వాళ్ళకి తెలుసు కదండి. ఆ బేస్ మీద ఆ కంపెనీ రావడానికి 10 డేస్ ముందర స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాం. దానివల్ల ఆల్మోస్ట్ అందరూ సెలెక్ట్ అవుతారు అనమాట. అంటే జనరల్ ట్రైనింగ్ ఇవ్వడం వేరు, కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఇవ్వడం వేరు. సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఈసీ చదివి యూఎస్లో ఎంఎస్లో కానీ ఎంటెక్లో కానీ సిఏ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చా కంప్యూటర్ సైన్స్ కోర్సెస్? సార్ ఈసీఏ కాదు, ఏది చదివినా వెళ్ళొచ్చండి. సాఫ్ట్వేర్ అనేది అందరిది. ఒకటే వాస్తవం చెప్తున్నా అండి, మా ఇంట్లోకి నేను ఎవరిని రానినండి. ఈసీ జాబ్ రావాలంటే బీటెక్ ఈసీ వాడే చేయాలి. సిఎస్సి అంటే పక్కింట్లో నేను వెళ్ళిపోతానండి. నేనే కాదు, ట్రిపుల్ ఈ మెకానిక్స్ అందరూ పోతారు. అది అందరిది. వీడు గలడు వాడలేదు అన్నట్టు అందరూ సిఎస్సి జాబ్ చేయగలరు మీరు అన్న. సిఎస్సి అనేది కోడింగ్ వచ్చిన వాళ్ళకి సిఎస్సి జాబ్ వస్తుందండి. దాన్ని మీరు బీటెక్ ఈసీ చేశారా, ఎంబీఏ చేశారా అవన్నీ అనవసరం వాళ్ళకి. మీరు కోడింగ్ స్కిల్స్ బాగా ఉంటే తీసుకుంటారు. అలా అని సిఎస్సి చేరిన వాళ్ళు ఈసీలకి రాలేరండి. ప్లస్ పైగా ఇంకొక విషయం యాడ్ చేస్తానండి, కంప్యూటర్ నెట్వర్క్స్ అని మీరు వినే ఉంటారు. ఇంటర్నెట్ అంటారు కదండి. ఇంటర్నెట్ అంటే ఇంటర్ నెట్వర్కింగ్, ప్రపంచంలో ఉన్న కంప్యూటర్స్ అన్ని కనెక్ట్ చేస్తారు. ఈ కంప్యూటర్ నెట్వర్కింగ్ చేయాలి అంటే ఈసీ బ్యాక్గ్రౌండ్ ఉండి కోడింగ్ తెలిసి ఉండాలి. సో ఈ రెండు ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్ జాబ్స్ వస్తాయి. సో బీటెక్ ఈసీ చేసిన వాళ్ళకి కంప్యూటర్ సైడ్ కూడా, కంప్యూటర్ నెట్వర్కింగ్ సైడ్ కూడా జాబ్స్ బాగా వస్తాయి. ఇది ఇంకొక ప్లస్ పాయింట్ మనకు. చాలా వరకు అనుకుంటున్నారు చాలామంది, నాలాంటి వాళ్ళకు కూడా సరిగ్గా తెలియదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, డేటా సైన్స్ వచ్చింది, 4.2 టెక్నాలజీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చింది, కాబట్టి సాఫ్ట్వేర్ రంగం బాగా పెరిగిపోతుంది, కాబట్టి ఈసీ ఇంకా పెరగదు అనేటువంటి అభిప్రాయం ఉంది. అవి పెరుగుతున్న క్రమంలో ఈసీలో చేంజెస్ ఏంటి? ఒకటండి, మీరు ఈ కోడింగ్ అంతా ఎక్కడ చేస్తారు? గాల్లోనా, కంప్యూటర్లోనా? కంప్యూటర్ మీద. కంప్యూటర్ లోపల ఏముంటుందండి? ఎలక్ట్రానిక్ డివైస్ ఉంటుంది. పెంటిఎం ప్రాసెసర్ అంటారు, మీరు పెంటిఎం అంటారు, ప్రాసెసర్ అంటారు. కంప్యూటర్ నిండా ఉన్నది మొత్తం ఎలక్ట్రానిక్స్ ఏనండి. అక్కడ దాకా ఎందుకండి? మీరు కారు డ్రైవ్ చేస్తుంటే అది మెకానికల్ డివైస్ అంటారు, ఎలక్ట్రానిక్ డివైస్ అంటారు. కార్ని ఏమంటారు మీరు? కారు మెకానికల్దా, ఎలక్ట్రానిక్స్దా? రెండు ఉంటాయి. మెకానికల్ ఒకప్పుడు కంప్లీట్గా మెకానికల్ ఉండేది. ఇప్పుడు కార్లో చూస్తే 60-70% ఎలక్ట్రానిక్స్ అండి. మీరు వాన పడితే ఆటోమేటిక్గా వైఫర్ ఆన్ అవుతుంది, కొద్దిగా డల్ కాగానే హెడ్ లైట్స్ ఆన్ అవుతాయి. యాంటీ స్కిడ్ సిస్టమ్ అంటారు, బ్రేక్ సిస్టమ్ అంటారు, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు. ఏదైనా యాక్సిడెంట్ మీరు చెప్పేది కాస్ట్లీ కార్లోనే, నార్మల్ కార్లోనే? ఇప్పుడు ప్రతి చిన్న కార్లో కూడా వచ్చేస్తుందండి. అంటే ఎలక్ట్రానిక్స్ లేకుండా కార్ కూడా లేదు అని చెప్తున్నాను నేను. మెకానికల్లో వస్తువులు కూడా ఎలక్ట్రానిక్స్ ఉంది. సో కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు కూడా మనకు హుండాయ్ ఇలాంటి వాటిలో కూడా ఎలక్ట్రానిక్స్ ఉంది. ఇప్పుడు నార్మల్ కార్స్లో కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ వచ్చేసిందండి. హెడ్ లైట్స్, ఆటోమేటిక్ హెడ్ లైట్స్ అనుకోండి, బ్రేకింగ్ సిస్టమ్ అని, యాంటీ స్కిడ్ సిస్టమ్ అని బోల్డ్ అని వచ్చేసాయి. ఒకటండి, కంప్యూటర్ సైన్స్లో జాబ్స్ ఉన్నాయి, నేను కాదనట్లేదు. కాకపోతే బేస్ రిక్వైర్మెంట్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు మనం కూర్చోవాలంటే ఒక రూమ్ కావాలి కదండి, అది ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తారు? సివిల్ వాళ్ళే కదా. సో కంప్యూటర్ సైన్స్లో నేను కాదనట్లేదు. బట్ ఎలక్ట్రానిక్స్ ఒకటండి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ జాబ్కి పోకూడదని రూల్ ఏమన్నా ఉందా? లేదు కదండి. మీరు అన్నట్లు 4 ఏళ్ల తర్వాత కంప్యూటర్ సైన్స్ బాగుంది అనుకుందాము, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్కి వెళ్ళిపోతారు.
ఇప్పుడు మాకు వచ్చిన ప్లేస్మెంట్స్లో ఎలక్ట్రానిక్ కంప్యూటర్ సైన్స్ ప్లేస్మెంట్, సాఫ్ట్వేర్ ప్లేస్మెంట్స్ వచ్చాయి, హార్డ్వేర్ ప్లేస్మెంట్స్ వచ్చాయి. సార్ మీకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ ఇప్పుడు? 120 అండి ఇంటేక్. ఇప్పుడు 120లో మొన్న ప్లేస్మెంట్స్ అయిపోయి ఉంటాయి కదా? 100+ అండి 100 ప్లేస్మెంట్స్ అయిపోయింది. ఎంతమంది సాఫ్ట్వేర్ వెళ్ళాలి, ఎంతమంది కోర్ వెళ్ళాలి? ఆల్మోస్ట్ ఆల్ 40% పైన హార్డ్వేర్ అండి, కోర్ 60% సాఫ్ట్వేర్. అంటే ఇంకా జరుగుతున్నాయండి మా దగ్గర. ఏంటంటే మీకు మీరు ఏస్లో నేను ఈరోజు చాలా ఇంటర్వ్యూ చేశాను. అంటే ఒకటండి, ఫస్ట్ జాబ్ నేను చెప్తున్నాను, ఇంకా జాబ్స్ వచ్చి చాలా. మీకు సిఎస్సి కంటే ఇంతమంది మేము ఎలక్ట్రిక్ ట్రిపుల్ ఈ మేడంతో మాట్లాడాను, 96% మీ దగ్గర కూడా ఆల్మోస్ట్ 90% చెప్తున్నారు. వచ్చింది. సో మీ కోర్లో ప్లేస్మెంట్స్ మాత్రం మిరాకిల్. నాకు తెలిసి హైదరాబాద్ ఏ కాలేజ్ జరుగుతుంది, అదే కోర్లో ప్లేస్మెంట్ రాదండి జనరల్గా. అవును, ఐఐటీలో రావడం లేదు. దానికి రీజన్ కూడా చెప్తున్నానండి. మా దగ్గర ఏంటంటే మాది అటానమస్ కాలేజ్ కాబట్టి మేము ఎక్స్ట్రా కొన్ని ల్యాబ్స్ పెట్టుకున్నాం. ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డివైసెస్ అని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ల్యాబ్ అని. తర్వాత పిల్లలకి ఏం చేస్తామంటే సెకండ్ ఇయర్ నుంచి కూడా హార్డ్వేర్ ప్రాజెక్ట్స్ చేపిస్తాం. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్ స్టేజ్ 1, ప్రాజెక్ట్ స్టేజ్ 2, ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ మినీ ప్రాజెక్ట్. థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత 1.5 month పాటు వీల్ సెండ్ దెమ్ టు ఎన్ ఇండస్ట్రీ. ఆడ ఇంటర్న్షిప్ చేస్తారు వాళ్ళు. ఆ ఇండస్ట్రీ సర్టిఫికేట్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ప్రాజెక్టు వస్తుంది, హార్డ్వేర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. తర్వాత ఇందాక నేను చిప్ డిజైన్ అన్నాను కదా, దానికి క్యాడెన్స్ టూల్స్ కావాలి. మా దగ్గర క్యాడెన్స్ టూల్స్ ఉంది. తర్వాత యాంటెన్నా డిజైన్ చేయాలంటే హెచ్ఎఫ్ఎస్ఎస్ టూల్ కావాలి, అది మా దగ్గర ఉంది. మామూలు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ డిజైన్ చేయాలంటే ఏడిఎస్ అనే సాఫ్ట్వేర్ కావాలి, అది మా దగ్గర ఉంది. మా మేనేజ్మెంట్ ఎక్సెస్ అమౌంట్ ఇవ్వడం వల్ల సిలబస్ కంటే ఎక్కువ దాదాపు 15 నుంచి 20 లక్షలు ఖర్చు పెట్టి స్పెషల్ సాఫ్ట్వేర్స్ కొనుక్కున్నాం. ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా హార్డ్వేర్ జాబ్ రావాల్సిన రిక్వైర్మెంట్ ఇన్పుట్ ఇస్తారు. సో మేము డిపార్ట్మెంట్లో ఏం చేస్తామంటే సెకండ్ ఇయర్ నుంచి కూడా వీటి మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం. దానివల్ల హార్డ్వేర్ జాబ్స్కి వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఇంకో విషయం అండి, హార్డ్వేర్ జాబు ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోవచ్చండి. సాఫ్ట్వేర్లో మీకు తెలియదు ఏం లేదు. ఒక్కొక్క రోజు ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ వస్తుంది. సి అంటారు, C++ అంటారు, జావా అంటారు, పైథాన్ అంటారు, ఆర్ ప్రోగ్రామింగ్ అంటారు. ట్రెండింగ్ టెక్నాలజీస్ నేర్చుకుంటూ ఉండాలి కంప్యూటర్ సైన్స్లో ఉన్నవాళ్ళు. ఇది కొంచెం స్లోగా చేంజ్ అవుతుంది, అంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. ఈసీఈలో మీరు అన్నట్టు వాల్యూమినస్ గ్రోత్ ఉండదు, బట్ ఒక 5-6 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బాగా గ్రోత్ ఉంటుంది. ఒకసారి హార్డ్ కోర్ సెక్టర్ జాబ్లో కానీ ఈసీలో చేరితే ఒక టెక్నాలజీ నేర్చుకొని లైఫ్ లాంగ్ అదే టెక్నాలజీతో అదే జాబ్ కంటిన్యూ చేసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్ లాగా అనుకోండి. అంటే అలా ఇలా వర్క్ చేయకపోతే తీసేస్తాం. వర్క్ చేయకుండా కాదు, ఇంత ఒక రొటీన్, కొంతవరకు రొటీన్ అంటే ఫిక్స్డ్ నాలెడ్జ్ ఉంటుంది. అదే హై ఎండ్ టెక్నాలజీస్ 4 నెలలకు ఒకసారి మారుతుంది తప్ప 4 నెలలకు ఒకసారి మారదు. మారినా సేమ్ బేసే ఉంటుంది. సో లైఫ్ కూల్గా ఉంటుంది. సో ఫైనల్గా అండి, ఈసీ తీసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీరు ఒక ఎక్స్పర్ట్, 30 ఏళ్ళ నుంచి అనుభవం ఉన్న వారిగా మీరు ఏం చెప్తారు? ఒకటండి, ఇందాక చెప్పినట్టు ఈసీ ఈజ్ హ్యావింగ్ డబుల్ ఎడ్జ్ అండి. వాళ్ళకు ఐటీ సెక్టర్ జాబ్స్ వస్తాయి, హార్డ్వేర్ జాబ్స్ వస్తాయి. 4 ఏండ్లు కొద్దిగా కష్టపడి 40 ఏండ్లు సుఖంగా ఉందామనుకుంటే ఈసీ చేరండి. కొద్దిగా అంటే మరి మూటలు మోయాల్సిన పని ఏం లేదు. కొద్దిగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్లైట్గా ఉండాలి. లేని వాళ్ళకు కూడా మా దగ్గర బ్రిడ్జ్ కోర్స్ ఉందండి. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లోనే ఒక 1 month పాటు బ్రిడ్జ్ కోర్స్ పెడతాం మేము. అంటే మ్యాథ్స్ ఎవరన్నా కొద్దిగా వీక్గా ఉంటే, ఇంటర్మీడియట్లో సరిగా చదవకపోతే ఇచ్చేస్తాం. సో వీళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ పోవాలి అనుకున్నా సరే ఈసీ చేరిన నష్టం అయితే ఏం లేదు. ఇంకోటి కంప్యూటర్ నెట్వర్కింగ్, ఇందాక మీకు చెప్పాను నేను, అది కేవలం బీటెక్ ఈసీ చేసిన వాళ్ళకి బాగా ఎలిజిబిలిటీ వస్తుంది ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ పోవాలనుకున్నా కూడా. అండ్ రాను గవర్నమెంట్ జాబ్స్ అనుకోండి, ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ అనుకోండి, ఈసీలో బాగా పెరుగుతూ ఉన్నాయి. బోల్డ్ అనే కంపెనీస్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా రెడ్మీ మొబైల్ కంపెనీ పెట్టారు. ఆ కంపెనీకి కావాల్సిన బేసికలీ ఈసీ ఫ్యాకల్టీనే కావాలి, ఈసీ స్టూడెంట్సే కావాలి. సో రాను ఈసీ జాబ్స్ పెరుగుతూ పోయేది కానీ తగ్గేదంటూ ఏమీ ఉండదు. లేదు సార్ మా వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ ఉంది అన్నా కూడా సాఫ్ట్వేర్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. మా కాలేజీలో ఎస్పెషలీ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళకి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తాం. విహాన్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది, బటర్ఫ్లై అని ఒక ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రాం అందరికీ ఇస్తాం. అంటే ఉత్తరోత్తర వాళ్ళు సాఫ్ట్వేర్ వెళ్ళాలనుకున్నా కూడా నష్టమైతే ఏం లేదు. అండ్ హార్డ్వేర్ జాబ్స్కు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేస్తాం. సో నన్ను అడిగితే ఈసీ ఈజ్ ద బెస్ట్ అండి. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఈసీ ఈజ్ ద బెస్ట్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఎప్పుడు కూడా మేము వినని విషయాలు ఈసీ గురించి. ధన్యవాదాలు అండి అందరికీ. నమస్తే.